ఎట్ట జరిగింది చిన్ని ఇది? ఇది గోదావరి నుంచి వస్తున్నాం అన్న. గోదావరి నుంచి వస్తుండగా వైజాగ్ 10 మైళ్ళు ఉంది. వైజాగ్? వైజాగ్ 10 మైళ్ళు ఉందన్న మనం చేయడానికి. నాకు అంటే జట్టీకి. వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టేస్తే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే బొడికి ఎక్కువ మీదన ఎక్కువ బోటు మీద. కిందన మనిషి ఉండిపోయాను. కిందన మనిషి ఉండిపోతే ఇంకా 6 ఉన్నాం కదా, 7 వెళ్ళాము, 6 ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఏడుతున్నా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఏడుస్తున్నాను. అక్కడే బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బొడికి మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోటు మీద తేలుతుంటే తెరబడుకుని బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6 బోటు ఇంకా కిందకి వెళ్ళిపోయిందన్న. ఈ 6 ఈస్తున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో ఇంకో మనిషి కనిపించలేదన్నా. కనిపిపోతే ఇంకా 5 ఉన్నాం. 5 ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళా 5 ఒక్కడే ఉందాము తెల్లవారిన దాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్నా. 4 అవుతుంటే షిప్ కనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా, చచ్చిపోతాను, నేను తెప్పలు గిప్పలు ఏమి వస్తే జాలాలు తెప్పలిపోతాను, నేనైతే రానంటా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4 ఉన్నాము. అయితే ఈ మాట్లాడుతున్నావు ఏటనయా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అంటే లేదురా నేను చచ్చిపోతాను, నా కాళ్ళు తిరగబడిపోయి నన్ను ఎదలపోతాను రా అన్నాడు. సర్లే మేము షిప్ కాడికి వెళ్తాము. షిప్ మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఒడిశా అంటే షిప్ సాయం ఉంది, మా ఒడిసికి ఎదరున్నామన్నా. అలా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ షిప్ కాడికి అలాగా చేరుకుందామని 4 వెళ్ళవసరికి నలుగురికి అవ్వట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు కోర్సులు మాది ఎలా ఇబ్బంది అయిపోతే అప్పుడు నేను ఏడ్ చేశాను, మీరు 3 రా నన్ను చెంగల్కి వెళ్తాను, షిప్ దగ్గర అయిపోయింది, చెంగల్కి వెళ్తాను, ముగ్గురు మీరు రండి కలిసి రండి అంటే సరే మాయ్యా ఈదికి వెళ్ళాను అన్నాడు మా అన్నయ్యలు ఫ్రెండ్ కుర్రోడు. అయితే వెళ్ళాంటే సైన్ పెట్టి మాయ్యా ఆ కుర్రోడే నాకు చెప్పాడు అన్ని. అయితే నేను ఏడ్ చేసి నీతికి వెళ్తాను, నీతికి వెళ్తుండగా ఇంక వీళ్ళు రాకపోతే మళ్ళీ వీళ్ళ దగ్గర రివర్స్ వచ్చాను. అలాగా నాకు అలుపు వచ్చేస్తుంది. కొద్దిగా వీళ్ళ దగ్గర చిన్న కోర్సులు ఉన్నాయన్నమాట. అక్కడ అలా ఉండేసి యాంకరేజ్ సైన్ పట్టేసిన వెంటనే కెరటా వచ్చి తప్పుని కొట్టింది. తప్పుని కొట్టగల ఎగిరిపోయిన వెంటనే వాడికి పక్కకొట్టుకుని వెళ్ళిపోతాను. వాడు పక్కకొట్టుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు అన్నాను, ఈ గుంట మీద బనీలు తీశాను. బనీలు తీసి కాపాడండి సార్ బాయ్ కాపాడండి అంటే అప్పుడు నైఫ్ జాకెట్ ఇసిరేలన్నా. హిందీ వాళ్ళు అనమాట, అంటే నేపాలీ వాళ్ళు. నైఫ్ జాకెట్ ఇసుకెళ్ళి ఆ నైఫ్ జాకెట్ కి చేతి పట్టుకొని కింద జాలు వేసాలి. ఆ జాలు నుంచి పైకి లాగేలన్న. పైకి లాగినంటే 2 వాటర్ బాటిల్ పట్టాలి. అప్పటి నుంచి నా గుండెలో తెరబడిపోయి నాకు అయినది మైంది అన్న. ఊరికిచ్చినట్టు అయిపోయాను. అప్పుడు నాకు ఎప్పుడైతే 7 దెబ్బలు పట్టాలో ఒక అరగంట పోయిన తర్వాత అప్పుడు నేను సోలోగా వచ్చానన్న. అన్న నా తల్లి పిల్ల ఒగ్గేసుకున్నానన్న. ఇదే అంతులన్నా అదే అంతులన్నా ఏది లేదన్నా, నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే అన్న. ప్రభుత్వం అనే స్పందన ఎట్టుంది? ప్రభుత్వం అంటే ఇలాగే చెప్తున్నానన్నా. ప్రభుత్వం అంటే ఇలాగే అంటున్నాను, ఇది అజా అంటున్నా ఏది లేదన్నా. ఇత్తనం అంటున్నాలే, ఇది రేపు మోపంటున్నారు, చంటి పిల్లలతో ఉన్నానన్నా. అప్పులు చేసి చేసుకుని ఈ పిల్లలు 6 మనుషులు చనిపోయాలి. నా కుటుంబాలు ఆ పిల్లల ముఖం చూడాలంటే నేను వెళ్ళలేదన్నా, ఇంటికి వెళ్ళలేదు. ప్రభుత్వం స్పందించలేదా? ఏం సహాయం చేస్తారని చెప్పలేదా? నిన్న అయితే అదే 15 లక్షల రూపాయలు కొల్లు రవీంద్ర అని పెట్టాడు ఆ 6 కుటుంబాలకి. ఈ ఆస్తి పరిహారం ఏదో చూస్తామన్నట్టుగా మాట్లాడాడన్న. ఇలాగే చెప్తున్నాను కానీ నన్ను వచ్చి 4 రోజులు 5 రోజులు అయిపోతుంది కానీ ఏది పండించట్లేదన్నా. బోటు ఇంకా మునిగిపోయింది బాబు, 50 లక్షల రూపాయల ఆస్తి మునిగిపోయింది బాబు. బోట్ అయితే ఏమీ లేదు, నేను అప్పుల్లో ఉన్నాను. మనం అడిగేది కూడా కనీసం బోట్ కన్నా ఈకపోతే మన
బోటు గీకపోతే ఇంక మన జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాన్న చచ్చిపోతున్నాను ప్రభుత్వం ఒత్తి తీసుకొచ్చి కర్మ చేద్దాం. ఎట్ట జరిగింది చిన్న ఇది? ఇది బోర్ నుంచి వస్తున్నాం అన్న. బోర్ నుంచి వచ్చిందిగా వైజాగ్ 10 మైళ్ళు ఉంది. వైజాగ్ 10 మైళ్ళు ఉందన్న మనం చేయడానికి వచ్చే నాకు అంటే జట్టికి వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టేస్తే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే బొడికి ఎక్కువ మీద ఎక్కువ బోటు మీద కింద మనిషి ఉండిపోయాను. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6 ఉన్నాం కదా, 7 వెళ్ళాము, 6 ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఏడుతున్నా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఏడుస్తున్నాను. అక్కడే బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బొడికి మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోటు మీద తేలుతుంటే తెరబడుకుని బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6 బోటు ఇంకా కిందకి వెళ్ళిపోయింది అన్న. ఈ 6 ఈస్తున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో ఇంకో మనిషి కనిపించలేదు అన్న. కనిపిపోతే ఇంకా 5 ఉన్నాం. 5 ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళా 5 ఒక్కడే ఉందాము తెల్లవారిన దాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్న. 4 అవుతుంటే షిప్ కనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా చచ్చిపోతాను, నేను తెప్పలు గిప్పలు ఏమి వస్తే జాలాలు తెప్పలు వస్తే తెప్పకిపోతాను, నేనైతే రానంటా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4 ఉన్నాము. అయితే ఈ మాట్లాడుతున్నావు ఏటనయా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అంటే లేదురా నేను చచ్చిపోతాను, నా కాళ్ళు తిరగబడిపోయి నన్ను ఎదలేకపోతాను అన్నాడు. సర్లే మేము షిప్ కాడికి వెళ్తాము. షిప్ మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఒడిశా అంటే షిప్ సాయం ఉంది, మా ఒడిసికి ఎదరున్నామన్నా. అలా తేలికెళ్ళిపోయినా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ షిప్ కాడికి అలాగా చేరుకుందామని 4 వెళ్ళవసరికి అయితే 4కి అవ్వట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు కోర్సులు మాది ఎలా ఇబ్బంది అయిపోతే అప్పుడు నేను ఏడ్ చేశాను, మీరు 3 అంటారా, నన్ను చెంగల్కి వెళ్తాను, షిప్ దగ్గర అయిపోయింది, చెంగల్కి వెళ్తాను, ముగ్గురు మీరు రండి కలిసి రండి అంటే వాళ్ళు సరే మాయ్యా ఈదికి వెళ్ళాను అన్నాడు. మా అన్నయ్యలు ఫ్రెండ్ కుర్రోడు అది వెళ్ళాంటే సైన్ పెట్టి మాయ్యా ఆ కుర్రోడే నాకు చెప్పాడు అన్ని. అయితే నేను ఏడ్ చేసి నీతికి వెళ్తాను, నీతికి వెళ్తుండగా ఇంక వీళ్ళు రాకపోతే మళ్ళీ ఈ దగ్గర దివాల్సి వచ్చాను. అలాగా నాకు అలుపు వచ్చేస్తుంది. కొద్దిగా ఈ దగ్గర చిన్న పోర్చులు ఉన్నాయన్నమాట. అక్కడ అలా ఉండేసి యాంకరేజ్ సైన్ పట్టేసిన వెంటనే కెరటా వచ్చి తప్పుని కొట్టింది. తప్పుని కొట్టగలు ఎగిరిపోయాను. ఎగిరిపోయిన వెంటనే వాడికి పక్కకొట్టుకుని వెళ్ళిపోతాను. వాడు పక్కకొట్టుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు అన్నాను, ఈ బొంటు మీద బనీలు తీశాను. బనీలు తీసి కాపాడండి సార్ బాయ్ కాపాడండి అంటే అప్పుడు నైఫ్ జాకెట్ ఇసిరేలన్న. హిందీ వాళ్ళు అనమాట, అంటే నేపాలి వాళ్ళు. నైఫ్ జాకెట్ ఇసుకెళ్ళి ఆ నైఫ్ జాకెట్ కి చేతితో పట్టుకొని కింద జాలు వేసాలి. ఆ జాలు నుంచి పైకి లాగేలన్న. పైకి లాగినంటే 2 వాటర్ బాటిల్ పట్టాలి. అప్పటి నుంచి నా గుండెలో తెరబడిపోయి నాకు అయినది మైంది అన్న. ఊగిసినట్టు అయిపోయాను. అప్పుడు నాకు ఎప్పుడైతే 7 దెబ్బ పట్టాలో ఒక అరగంట పోయిన తర్వాత అప్పుడు నేను సోలోగా వచ్చాను అన్న. నా తల్లి పిల్ల ఒగ్గేసుకున్నానన్న. ఇదే అంతులన్నా అదే అంతులన్నా ఏది లేదన్నా, నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే అన్న. ప్రభుత్వం అనే స్పందన ఎట్టింది? ప్రభుత్వం అంటే ఇలాగే చెప్తున్నానన్నా. ప్రభుత్వం అంటే ఇలాగే ఆంతలు అశాంతలు ఏది లేదన్నా. ఇత్తన అంతనాలే ఇది రేపు మాపాతనాలు చంటి పిల్లలతో ఉన్నానన్నా. అప్పులు చేసి అది చేసుకుని ఈ పిల్లలు 6 మనుషులు చనిపోయాలి. నా కుటుంబాలు ఆ పిల్లల ముఖం చూడాలంటే నేను వెళ్ళలేదన్నా, ఇంటికి వెళ్ళలేదు. ప్రభుత్వం స్పందించలేదా? ఏం సాయం చేస్తారని చెప్పలేదా? నిన్న అయితే అదే 15 లక్షల రూపాయలు కొల్లు రవీంద్ర అని పెట్టాడు ఆ 6 కుటుంబాలకి. ఈ ఆస్తి పరిహారం ఏదో చూస్తాం అన్నట్టుగా మాట్లాడాడు అన్న. ఇలాగే చెప్తున్నాను కానీ నన్ను వచ్చి 4 రోజులు 5 రోజులు అయిపోతుంది కానీ ఏది పంపించట్లేదన్నా.
బోట్ ఇంకా మునిగిపోయింది బాబు. 50 లక్షల రూపాయలు ఆస్తి మునిగిపోయింది బాబు. బోట్కి అయితే ఏమీ లేక బోట్ ఏది ఇవ్వలేదు అన్నయ్య. నేను అప్పుల్లో ఉన్నాను అన్నయ్య. మనం అడిగేది కూడా కనీసం బోట్ కన్నా ఈకపోతే మన బోటు ఈకపోతే మన జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాన్న చచ్చిపోతాను అన్నయ్య. అన్నయ్య ప్రభుత్వం మీద ఒత్తి తీసుకొచ్చి కర్మ చేద్దాం. అన్నయ్య నువ్వు అన్నయ్య.